హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను సెయింట్ జూడ్స్ మానసిక వికలాంగుల వసతి గృహానికి వచ్చాను. ఇక్కడ కొంతమంది వికలాంగుల పిల్లలు, మానసిక వికలాంగులు ఉన్నారు. ఈరోజు నేను ఈ పిల్లల కోసం అని చెప్పి భోజనం రెడీ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ పిల్లలకి ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం పెడదామనే ఉద్దేశంతో ఇలా ఫుడ్ తీసుకొని వచ్చి వాళ్ళకి మనస్ఫూర్తిగా పెట్టేసి వెళ్దామని వచ్చాను. ఇక్కడ ఉన్నవారు చర్చి ఫాదర్ అండి. ఈ పిల్లలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఆరోగ్యం బాగుండాలని చెప్పి మేము ఫుడ్ తీసుకెళ్ళాం కదా, అందుకని మా కొరకు ఆ ఫాదర్ గారు ప్రేయర్ చేశారు. అలాగే ఆ పిల్లలు ఎప్పుడు నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని కూడా ఫాదరు ప్రేయర్ చేసి వాళ్ళకి భోజనానికంటే ముందు అందరికీ కొంచెం ఆశీర్వాదం ఇచ్చారండి. అలా అందరికీ ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత భోజనం పెట్టడం మొదలుపెట్టాము. ఇక్కడ పూర్తిగా కొంచెం అంగవైకల్యంగా ఉండేవాళ్ళు, మానసికంగా అంతా బాగలేని వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. చూస్తున్నారా? వీళ్ళంతా పూర్తిగా వాళ్ళ మానసికంగా బాగలేని పిల్లలందరూ కూడా ఇక్కడ ఒక హాస్టల్ లాగా ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళకి భోజనం పెట్టాలని నేను ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను. మా అబ్బాయికి మంచి మార్కులు వస్తే వీళ్ళందరికీ మంచి భోజనం పెట్టాలని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను. పరీక్ష ఫలితాలు వచ్చాయి కదా, రిజల్ట్స్ వచ్చాయి. మా అబ్బాయికి మంచి మార్కులు కూడా వచ్చాయి. అంత ఆనందంగా నేను ఇక్కడికి వచ్చి అంతే సంతోషంగా వీళ్ళందరికీ భోజనం పెట్టాలని నేను ఇక్కడికి ఎంచుకొని ఈ హాస్టల్ దగ్గరికి వచ్చాను. రోజు కనీసం ఒక్కరికైనా నా వల్ల ఆకలి తీరాలి అనే ఉద్దేశంతోనే నేను ఇలా చిన్నగా ఇలా కొంతమందికి అన్నం పెట్టాలనే ప్రయత్నం నేను చేస్తున్నాను. రోజు కనీసం ఒక్కరికి కడుపు నిండినా కూడా నా వల్ల నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకోసం నేను ఇలా ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ దీన్ని ప్రతి ఒక్కరూ నన్ను కొంచెం ఆశీర్వదించి ఇలాంటి ప్రయత్నాలు నేను ముందు మరెన్నో చేసేలాగా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. నాకు పెద్దగా వీళ్ళకి ఏం చేయలేకపోయినా కూడా నేను చేయగలిగింది వరకు నేను చేయాలని చెప్పి వీలైనప్పుడల్లా నేను వీళ్ళ దగ్గరికి వచ్చి ఏదో ఒక పండు, బిస్కెట్స్ అలా ఒకటి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తూనే ఉంటాను. కానీ ఈసారి కొంచెం మంచిగా భోజనం పెడితే బాగుండు అనిపించింది. అందుకోసం వీళ్ళ దగ్గరకు వచ్చి చాలా సంతోషంగా వీళ్ళకి భోజనాన్ని ఇలా అందరికి ఇస్తుంటే నిజంగా భోజనం పెట్టడంలో ఉన్న సంతోషం, ఎవరికైనా ఏదైనా ఒక చిన్న హెల్ప్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ ఇందులోనూ నాకైతే కనిపించట్లేదు. వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళు సంతోషంగా తినడం చూస్తే నాకు కడుపు నిండినంత పని అయిపోతుంది. ఇలా కొంతమందికైనా సరే నేను రోజు ఇలా భోజనం పెట్టగలిగే ఆ శక్తిని భగవంతుడు నాకు ఇవ్వాలని నేను ఆయన్ని కోరుకుంటున్నాను. భగవంతుడి దయ నా మీద ఉండి ఇలా కొంతమందికైనా నేను ఆకలి తీర్చగలిగితే నాకు ఈ జన్మకి అది తప్ప ఇంకేం అవసరం లేదండి. పూర్తిగా నేను కేవలం ఇందులోని నా సంతోషాన్ని వెతుక్కుంటున్నాను. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పిల్లలందరికీ అలా తీసుకెళ్ళి ఎవరెవరికి ఏమేం కావాలో చూసుకొని అలా పెట్టడం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎన్నిసార్లైనా ఎన్ని వీడియోలైనా నేను ఇదే చెప్తాను. ఎందుకంటే నాకు
వాళ్ళకి పెట్టడం, వాళ్ళు తినడం, వాళ్ళని చూసి నేను హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇది నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అందుకనేసి నాకు కుదిరినప్పుడల్లా, వీలైనప్పుడల్లా ఎవరో ఒకరికి ఏదో ఒకటి నా చేతనైన వరకు ఏదో ఒక సహాయం చేయాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నా వల్ల అయినంత వరకు సరే నేను కొంచెమైనా కొంతమందికైనా హెల్ప్ చేయడానికి ఏమాత్రం వెనకాడకుండా నేను ఇట్లాంటి వాళ్ళకి ఇంకా ముందు ముందు వెతుక్కొని చాలామందికి హెల్ప్ చేయాలని, వాళ్ళ కడుపు నింపాలని నేను అనుకుంటున్నాను. ఇందులో నాకు ఆ దేవుడి సహకారంతో పాటు మీ అందరి సహకారం కూడా నాకుంటే నేను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయగలను. ప్లీజ్ ఇలాంటి కార్యక్రమాలు నేను చేయడానికి కావాల్సిన ధైర్యాన్ని మీరు కూడా నాకు ఇవ్వండి. ఆ భగవంతుని ప్రార్థించండి. నేను ఇలాంటి వాళ్ళకి వీలైనంత వరకు సహాయం చేయాలనే ఉద్దేశం నాకు చాలా ఉంది. ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళకి నేను ఫుడ్డు, ఇంకేదైనా కూడా ముందు కావాల్సిన సహాయాలు చేయగలిగే వరకు నన్ను ఆ భగవంతుడు నడిపించాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరందరూ కూడా తోడుగా నిలిచి మరింత ఎక్కువ మందికి నేను సహాయపడడానికి మీరు కూడా నాకు చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే మిమ్మల్ని కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, చేసేది చాలా చిన్న సహాయాలు అయినప్పటికీ నాకు ఎక్కువ సహాయాలు చేయాలని ఉంది. కాకపోతే నాకు వీలైనంత వరకు నేనేం చేయగలనో అది మాత్రం ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. ఇలా ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకుంటే కనుక ఇలాంటి పిల్లల్ని కానీ ఎంచుకొని వాళ్ళకి సహాయపడమని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు కనిపిస్తే దయచేసి సహాయం చేయండి.